శుభవాస్తు ప్రేక్షకులారా, ఎల్ఐసి రాజుగారు కోట్లు నష్టపోయారని చెప్పి ఈయన్ని అనవసరంగా దుష్ప్రచారం చేసిన వాస్తు పండితుల మాటలు నమ్మకండి. రాజుగారి ఇల్లు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ ఇల్లు చూస్తేనే తెలుస్తుంది కదా ఈయన నష్టపోయాడో లాభపడ్డాడని. చూడండి, ఈశాన్య ద్వారమే పెట్టుకున్నాడు, అన్ని విధాల అభివృద్ధి చెందినాడు. అన్ని విధాలు అభివృద్ధి చెందినావా లేదప్ప? 100% చెందినాను. బోర్లు వేసినాను. ఇప్పుడు 3000 దళం తోట కట్టినాను. 9 ఎకరాలు పెట్టినాను. 3 బోర్లు, 2 బోర్లలోనే నీళ్లు దండ అవుతున్నాయి. అన్ని రకాలుగా ఈ ఈశాన్య ద్వారం అయితేనే మా ఇంట్లో అన్ని రకాలుగా సక్సెస్ఫుల్గా మేము 100% పుష్కలంగా హ్యాపీగా ఉన్నాం పిల్ల పాపలతో. అదంతా ఆ చెలవంతా స్వామీజీ వల్లే. శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా, ఈ రాజుగారిలాగే ఈశాన్య ద్వారం పెట్టుకోండి, మీరు కూడా అభివృద్ధి చెందండి. అయితే ఈశాన్య ద్వారం పెట్టుకున్నప్పుడు అవతలకు విండో కంపల్సరీగా ఉండాలని తెలియజేస్తున్నాను.